ఆ ప్రాంతానికి ప్రథముడిగా నిలబడి తన కుటుంబానంతా సేవ కొరకు అంకితం చేశాడు. దేవుని పరిచర్యకు అంకితం చేసిన ఈ స్తెఫను గురించి అనేకమైన విషయాలు మన గత వారంలో మనం చదువుకున్నాం. గత వారంలో చూసాం. ఈ స్తెఫను ఎవరు అనే విషయాన్ని మనం చూసాం. ఈ స్తెఫను తన కుటుంబంతో కూడా రక్షించబడ్డాడు. తనతో ఆ రక్షణ ఆఫ్ చేసుకోలేదు, తనతో సరిపెట్టుకోలేదు, కానీ తన పొందుకున్న రక్షణ తన కుటుంబానికి కూడా రక్షణ పంచాడు. మూడోదిగా ఈ స్తెఫను తన కుటుంబంతా పరిచర్యకి అప్పగించాడని విన్నాం. ఈరోజు నాలుగో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. నాలుగో విషయం ఈరోజు మనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే, కొరింథీ సంఘములో కలహములు భేదములు ఉన్నా ఆత్మీయంగా తన కుటుంబాన్ని నడిపించుకున్న స్తెఫను, ఆత్మీయంగా ఎదిగిన స్తెఫను. కొరింథీ సంఘంలో ఏమున్నాయంటే బాగానే కలహాలు, భేదాలు, అసూయ, పాపంతో కూడిన వ్యూహాలు, ఇలాంటివి కొరింథీ సంఘంలో ఎక్కువ కనబడతాయి. ఇంత ఉన్నా కానీ, ప్రజలు ఇంత లోకానుసారంగా ఉన్నా కానీ, ఈ స్తెఫను ఏం చేశాడు తెలుసా? తన ఇంటి వారు కూడా చాలా దైవికంగా ఆత్మీయంగా ఎదిగి ఈ అకయ ప్రాంతంలో ఉన్న సంఘాలకి, అకయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా, లేక ఈనాడు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఒక ఆత్మీయమైన కుటుంబంగా ఈ స్తెఫను కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది. కనుక ప్రజలను చూడొద్దు, పరికరాలను చూడొద్దు, పరిస్థితులు చూడొద్దు, ప్రాంతాలను చూడొద్దు. మన మట్టుకు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా అనే విషయం మీద మనం కాన్సెప్ట్ పెట్టాలి. పక్క వారిని చూస్తే ఎప్పటి కూడా భక్తి నేర్చుకోలేము. అర్థమైందా? నీ పక్క సహోదరుని ఫాలో అనుకో, ఎప్పటి కూడా భక్తి నేర్చుకో. ఫాలో అని కొన్నాళ్ళు బాగానే కనిపిస్తుంది, ఏదో రోజున సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ. ఇంకో సహోదరుని ఫాలో అనుకోండి, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, ఏదో రోజున బూతులు ఆడుతుంది ఆవిడ. ఇంకో సహోదరుని ఫాలో అనుకోండి, ఏదో రోజున తప్పుడు పని బయటికి కనిపిస్తుంది. ఇంకొకరిని ఫాలో అనుకోండి, ఏదో లోపాలు కనపడతాయి. మనుషులను మనం చూసుకుంటూ వెళ్తే, వీళ్ళందరూ భక్తిగా ఉంటే నేను కూడా భక్తిగా ఎదుగుదును అనేది చాలా ఆ ఆలోచన కరెక్ట్ అయినది కాదు. ఎవరు ఎలాగున్నా, ఎవరి పరిస్థితులు ఎలాగున్నా, మన స్థితి, మన స్టాండర్డ్ ఏంటి, మన భక్తి ఏంటి, మన ప్రార్థన జీవితం ఏంటి, మన విశ్వాసం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక్కడిని మాత్రమే రోషముతో నిలబడ్డానని ఏలియా భక్తుడు చెప్పాడు. ఒక్కడు నిలబడాలి. మనం ఒక్కరు ఉన్నా పర్లేదు, మనం నిలబడాలి. తర్వాత మన కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా మనము సిద్ధపరచుకోవాలి. మనం ఉండాలి. మొదటి కాన్సెప్ట్ ఎవరు తెలుసా? ఊరందరూ కాదు. మొదటి కాన్సెప్ట్ మన కుటుంబాన్ని భక్తిగా మలుచుకోవాలి. భార్య ప్రార్థన చేస్తుందని భర్తకు పరిపూర్ణమైన నమ్మకం రావాలి. భర్త ప్రార్థన చేస్తారని భార్యకు పరిపూర్ణమైన నమ్మకం రావాలి. భర్త క్యారెక్టర్ మంచిదని భార్య నమ్మాలి, భార్య క్యారెక్టర్ మంచిదని భర్త నమ్మాలి. మొదటి సాక్ష్యం ఎక్కడ సంపాదించుకోవాలి? తమ ఇంటిలో సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇంటివారినే మనం జయించలేకపోతే, ఇంటివారిలోనే మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోకపోతే, ఇక ప్రజలకి మనం ఏ సాక్ష్యం చెప్పగలం? అందుకని ఈ స్తెఫను మనకు చాలా మోడల్గా కనబడతాడు ఈనాటి సంఘాలకి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. చదువుదాం, వాక్యాన్ని చదువుదాం. స్తెఫను తన కుటుంబంతో కూడా, స్తెఫను కుటుంబంతా రక్షించబడినారని మనము కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసాం. నేను స్తెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చానని ఇక్కడ పౌలు గారు స్వయంగా చెబుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు స్తెఫను కుటుంబము ఎలాగ ఎదుగుతున్నారు సంఘంలో అంటే, చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. చూడండి 16వ అధ్యాయము, అదే పత్రిక 16వ అధ్యాయము ఎన్నో వచనం చదివారు మొన్న?
15వ వచనం మరలా చదవండి. 15వ వచనం మరలా చదవండి. ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తామును అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను అంటున్నాడు. పరిశుద్ధులకు ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిశుద్ధులు అంటే సంఘానికి. మా సంఘంలో ఎవరో పరిశుద్ధులు లేరండి అనొద్దు. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు రక్తంలో కడగబడిన ప్రతి వారిని కూడా ఏమనొచ్చు అంటే పరిశుద్ధుల సంఘం అని అనొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇప్పుడు ఈ సంఘానికి పరిచర్య చేయడానికి, ఈ పరిశుద్ధులకు సహవాసం చేయడానికి, సంఘానికి పరిచర్య చేయడానికి తమను తాముగా ఏం చేసుకున్నారంటే వీళ్ళు అప్పగించుకుని ఉన్నారు. ఈ సంఘం పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఈ సంఘ పరిస్థితి ఎలాగుంది? ఏ సంఘం? ఈ కొరింథీ సంఘ పరిస్థితి ఎలాగుందంటే చాలా భిన్నాభిప్రాయాలు కలిగిన వారు వీళ్ళు ఆలోచనలు కానీ వీళ్ళు భావజాలాలు కానీ అన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. మొదటి అధ్యాయం 10వ వచనం చదివితే 10-11 వచనాలు చదవండి. సహోదరులారా, మీరందరూ కూడా ఏకభావంతో ఉండాలి, ఏకభావంతో మాట్లాడాలి. మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యం అంటే ఒక తాత్పర్యం కాదు, ఒక ఆలోచన కాదు, వేరు వేరు ఆలోచన, భిన్న ఆలోచనలు, అనేక రకమైన మాటలు, భావాలు వీళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఈ విధమైన భావజాలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చదవమ్మా. ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును. మీలో మీకు ఏమన్నా తెలుసా? మీలో మీకు భేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయంటండి? సంఘంలో కక్షలు ఉన్నాయి, సంఘంలో భేదాలు ఉన్నాయి, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు, విభిన్నమైన మనస్తత్వాలు కొరింథీ సంఘంలో ఉన్నాయి. ఈ విధమైన భావాల చేత కొరింథీ సంఘంలో ఉన్నవారు ఉంటే ఈ పక్కని ఈ సంఘం పెట్టి ఈ పక్కని ఈ స్తెఫను కుటుంబాన్ని పెడితే ఈ కుటుంబం ఎలాగుంది? మరి చాలా దైవికంగా ఉంది ఈ కుటుంబం, చాలా ఆత్మీయంగా ఎదుగుతుంది ఈ కుటుంబం. దేవునికి మహిమ కలుగునగాక. ఏకభావంతో ఉన్నారు, ఏక తాత్పర్యంతో ఉన్నారు. ఇంతమంది ఇంత భిన్న అభిప్రాయాలు కలిగిన వారు ఉంటే వీళ్ళు ఎంత చక్కటి పరిచర్య చేస్తున్నారు, చాలా మంచి పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. సంఘానికి పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తాముగా అప్పగించుకొని ఆనాడు సంఘానికి ఒక సాక్షిగా వారు నిలబడ్డారు. సంఘమంతా భిన్న అభిప్రాయాల్లో ఉన్నారు, ఏకతాత్పర్యం లేదు, కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, ఏక మనస్సు లేదు. అయినా కానీ ఏం చేస్తున్నారు వీళ్ళ దగ్గరికి వద్దాం. సంఘాన్ని ఒక పక్కన చూసి ఈ కుటుంబాన్ని ఒక పక్కన చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకడేమో నేను పౌలు వాడిని అంటున్నాడు, ఒకడేమో నేను కేఫా వాడిని అంటున్నాడు, ఒకడు నేను అపోల్లో వాడిని అంటున్నాడు, ఒకడు నేను క్రీస్తు పరిచారకునని మరొకడు అంటున్నాడు. వీళ్ళందరికీ వీళ్ళేం చేస్తున్నారు? ఈ కుటుంబం ఏక మనసుతో పరిచర్య, ఆడికి నేను పరిచర్య చేయకూడదు, వీడికి నేను పరిచర్య చేయకూడదు, ఈ విధమైన భావజాలాలు వీళ్ళు ఉన్నాయి కనుక వాళ్ళు ఉంటే నేను మా బ్యాచ్కే నేను పరిచర్య చేస్తాననే ఆలోచనలు వీళ్ళకి లేవు. వీళ్ళకి మాత్రం చాలా మంచి ఆలోచన కలిగి ఆ సంఘం అంతటికి ఏం చేస్తున్నారో తెలుసా? పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. సంఘాల్లో కూడా గ్రూపిజం, సంఘాల్లో కూడా తమకు ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు, వారితోనే స్నేహం చేస్తారు, వారితోనే మాట్లాడతారు. ఈ విధమైన భావాలు ఉంటే అది సరైనది కాదు అని పౌలు గారు చెబుతున్న మాట నా మాటగా అనుకున్నారు కనుక అర్థమైందా? ఏం చేస్తున్నారు? సంఘాల్లో ఏముండకూడదు? గ్రూపిజాలు ఉండకూడదు. నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును, నేను పేతురు వాడును అని ఈ విధమైన గ్రూపిజాలు సంఘంలో ఉండకూడదు.
ఎంతమంది ఎన్ని భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నా కానీ ఈ యొక్క స్తెఫను కుటుంబం మాత్రము చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు త్యాగం చేయబడ్డాడు, నా కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, నా కొరకు తనను తాను అర్పించేసుకున్నాడు. భూమి మీద తనకంటూ ఏమీ సంపాదించలేదు. ఇదిగో నన్ను సంపాదించిన కొరకు ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు. నేను ఆయనకి లోబడి ఆయన పక్షంగా నిలబడి పరిచర్య చేస్తానని పరిచర్య చేయడానికి తమ్మును తాముగా ఏం చేశారంటే వీళ్ళు అప్పగించుకున్నారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బాబు వింటున్నావా? బాగా కూర్చో, నడువిరిపోయిన కూర్చోకరా. దేవుని స్తోత్రం కలిగిన గాక. స్తెఫను కుటుంబం లాంటి కుటుంబంలో మన కుటుంబం మార్చబడును గాక. హల్లెలూయా. బయటికి వెళ్తాను కానీ సంఘంలో ఈరోజు ఏ వాక్యం చెప్పారు, ఏ విధమైన ఆత్మీయత మనం నేర్చుకున్నా, ఏ విధమైన ప్రశ్నలు రావాలి. ఆవిడ నీతో మాట్లాడింది ఈరోజు, ఇది ఆవిడ సాక్ష్యం విన్నారు ఈరోజు. ఎలా చెప్పింది చూసే సాక్ష్యం? సాక్షిలో నా మాట ఒక మాట అన్నారు, అలా చూసావా? ఏమిటంటే ఇయ్య సంఘంలోని అవి రాకూడదు. ఆమె దేవుని స్తోత్రం చెబుదాం. ఎప్పుడు చూసినా ఎలా మాట్లాడదు తెలుసా? మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం మాట్లాడదాం గాక. ఎంతమంది ఎన్ని భావజాలాలతో ఉన్నా కానీ మన విధి విధానాలు మారకూడదు. ఆమేన్, ఆమేన్. మొన్న ఒక సహోదరుడు ఒక దైవజనుడి గురించి చెప్పాడు. ఆ దైవజనుడు చాలా హెచ్చింపండి, ఆ సహోదరుడికి చాలా గేరండి, ఆ సహోదరుడు చాలా రెక్కలెచ్చుకుంటాడని దైవజనుడు అని ఒక దైవజనుడు గురించి చెప్తున్నాడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా? చెప్పనవద్దా? నువ్వు ఎంతసేపు నువ్వు మైనస్ పాయింట్లు రేట్ చేస్తున్నారు. అది కాదండి, ఆ దైవజనుడు చాలా ఆత్మీయుడు, చాలా ప్రార్థనపరుడు, చాలా దైవికంగా ఉంటాడు, ఎంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు, వాక్యంలో ఉన్న మంచి మంచి మర్మాలు తెలుసుకుని బోధిస్తాడు. ఎప్పుడు వాక్యం చెప్పినా చాలా అద్భుతమైన ఒక కొత్త కోణంలో వాక్యాన్ని తీసుకెళ్తాడని చెప్తే నిజమేనండి, అవునండి, చాలా బాగా చెప్తాడు వాక్యం అంటున్నాడు. అప్పుడు మనం ఒక వ్యక్తిలో మైనస్ పాయింట్ చూడాలా, ఏమండి నెగిటివ్స్ చూడాలా, మనం ప్లస్ పాయింట్ చూడాలా? ప్లస్ చూడాలి. ఆమేన్. నీలో మైనస్ లేదు కనుక నేను మైనస్ని అయిపోతాను. నీలో మైనస్లు, ఒకరి వ్యక్తిలో మైనస్లు మనము చూడకూడదు. ఏం చూడాలి? ఎలా ప్రార్థన చేస్తారో, భక్తిగా ఎలాగుంటారో, విశ్వాసంలో ఎలాగుంటారో, దేవుని కొరకు ఎలా వాడబడతారో, ఈ విధమైన ఆలోచనలు మనం కలిగి సంఘములో ఒక భక్తిని స్టాండర్డ్ని ఒక పునాది వేసుకుని మనము ఆత్మీయంగా ఎదగాలి. మన కుటుంబం అంతా ఆత్మీయంగా ఎదగాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరి కుటుంబంలో కుటుంబ ఆరాధన లేకపోయినా మీ కుటుంబంలో ఏముండాలో తెలుసా? మా పక్కింటి ఆవిడ ఎప్పుడు కుటుంబ ఆరాధన పెట్టుకోవడం చూడలేదండి మేము, అందుకనే మేము మానేసాం. నన్ను అన్నావమ్మా? ఏంటో మాట్లాడండి చెల్లి ఇంకా అనలే, అలాగా పోనీ కుటుంబ ఆరాధన పెట్టుకోమని అనలే. కుటుంబ ఆరాధన పెట్టుకున్నట్టు అంటుందా? ఓకే, దేవుని స్తోత్రం చెబుదాం. చలి ఏదోటి అయిపోయింది మాత్రం ఎవరినో కానీ అన్నది కాదు, దానికి మనకు ప్రూఫ్స్ ఎందుకు. కానీ ఎవరి కుటుంబంలో కుటుంబ ఆరాధన లేకపోయినా నీ కుటుంబంలో ఏముండాలి? ఏముండాలమ్మా? కుటుంబ ఆరాధన ఉండాలి. ఎవరి పరిస్థితులు ఎలాగున్నా మన ఆత్మీయతను మనము కాపాడుకుంటూ ఉండాలి. వారిలో మైనస్లు చూసి నేను అందుకే ఎదగలేకపోయానండి, మా పక్కన సహోదరి నిద్ర ఉంటుంది అందుకని నేను కూడా నిద్ర ఉంటున్నాను, మా పక్కవారు అంతగా ఆత్మీయులు కాదు మేము కూడా అందుకే ఆత్మీయతలో ఉండలేకపోతున్నాం, మా వీధిలో ఎవరు ఆత్మీయులు కాదు అందుకని మేము కూడా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఎవరిని సంఘములో ఎవరు ఆత్మీయంగా లేకపోతున్నారు మేము కూడా అందుకనే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు స్తెఫను కుటుంబం దగ్గరికి వద్దాం. ఇంతమంది సంఘములో ఇన్ని భావాలతో ఉంటే ఈ స్తెఫను కుటుంబం ఏం చేస్తున్నారు?
పరిశుద్ధుల కంటే సంఘానికి పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారని ఎవరికి తెలుసు? మీకే తెలుసు. ఎవరాళ్ళు? ఆ సంఘానికి తెలుసు. కొరింథీ సంఘానికి వీళ్ళు ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నారో, ఎంత ఆత్మీయ బిడ్డలో ఈ స్టెఫను గురించి తెలుసు. స్టెఫను యొక్క కుటుంబం గురించి తెలిసిన వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. మరొక స్టెప్ ముందుకేస్తే 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం చదవమ్మా. 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆత్మ సంబంధమైన మనుషులతో చూడండి, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఆ సంఘంతో మాట్లాడతారనుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో చూశారు ఏమంటున్నాడు పౌలు గారు? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే మీరు ఏ కార్యాలు ఉన్నారో ప్రకృతి సంబంధమైన మనస్తత్వాలుగా కనపడుతున్నారు మీలో. నేను ఎంత ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నా మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో తెలుసా? ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన మాటలే మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడి ఆత్మ సంబంధమైన మాటల్లో మాట్లాడదనుకున్న ఎంతసేపు చూసినా ఏ మాటలు వస్తుందో తెలుసా? శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన మాటలాగే కనపడతాయి. మనం ఎప్పుడు దైవ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడదుముగాక, దైవ సంబంధమైన వ్యక్తులుగా మనం మాట్లాడదుముగాక. దైవికమైన మాటలు వినాలి 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 వినాలి. ఎప్పుడు మాట్లాడినా వాక్యుల నుండే మాట్లాడాలి. వాక్యం ద్వారానే మనం మాట్లాడాలి. వాక్యాన్ని దాటుకుని మనము బయటికి వెళ్ళిపోకూడదు. వాక్యానుసారంగా మనం నడవాలి. మన కుటుంబంతో మాట్లాడినప్పుడు కూడా ఏం మాట్లాడాలి? బిడ్డలతో మాట్లాడినప్పుడు కూడా ఆత్మీయంగానే మాట్లాడాలి. ఏమండి, తర్వాత మనల్ని ఫాలో అవుతారు మన బిడ్డలు. మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామో మన బిడ్డలు కూడా అంతే ఆత్మీయంగా ఉంటారు. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందాం. స్తోత్రం కలుగాక. ఈ స్టెఫను కుటుంబం మనకి ఏం చేస్తుందో తెలుసా? ఆత్మీయత నేర్పిస్తూ ఉంది. సంఘమంతా ఎలాగున్నారు? వీళ్ళు శరీర సంబంధమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. నేను మీతో ఆత్మీయులతో మాట్లాడలేకపోతున్నాను. సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహమును ఉండగా మీరు ఇప్పుడు కూడా మీరు ఎలాగున్నారో తెలుసా? అప్పుడు ప్రారంభంలో ఏమండి, శిశువుకి ఏం కావాలి? అన్నం పెడతామా, పాలు తాగిస్తామా? పాలే తాగిపిస్తాం శిశువుకి. పెద్దవాడు అయినప్పుడు కొంచెం వయసు పెరిగే కొలది ఆహారం పెట్టి చిన్న ఆహారం పెట్టి తర్వాత బలమైన ఆహారం మనం పెడతాం. అలాంటి ఇంక తర్వాత ఎలాంటి మాంసాహారాలు తిన్నా కానీ వాడు అరిగించుకునే జీర్ణశక్తి వానికి పెరిగిద్ది, అలవాటు పడిపోతాడు. ఇప్పుడు వాడు 5 సంవత్సరాల వయసు వచ్చినా 10 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా పాలే తాపిస్తావా? మాట్లాడండి. తాగిపించాం. వానికి ఏం కావాలి? బలమైన ఆహారం కావాలి. ప్రారంభంలో అయితే ఏదో కొంచెం ఆ లిక్విడ్ లాంటివి చిన్న ఆహారం పెట్టి బిడ్డను పోషించుకుంటాం. ఇప్పుడు కూడా వీళ్ళు ఎలాగున్నారో తెలుసా? ప్రారంభంలో ఎంత బలహీనంగా ఉన్నారో దేవుళ్ళో వయసు పెరిగే కొలది కూడా, విశ్వాసంలో పెరిగే కొలది కూడా ఇంకా బలహీనంగానే కనబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మాటలు వీళ్ళకి అర్థం కావట్లేదు. శరీర సంబంధమైన మాటలు మాట్లాడితే మాత్రం బాగా అర్థమవుతాయి. సైడ్ డైలాగులు అవుతాయి, ఆ డైలాగులు అర్థమవుతాయి, డబల్ మీనింగ్ డైలాగులు అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. కానీ మీరు చెప్పిన వాక్యం అసలు అర్థం కావట్లేదండి. ఏమర్థం కావట్లేదంట? సెటైర్లు అర్థమవుతాయి, ఎక్స్ట్రాలు అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. లోక సంబంధమైన మాటలు అర్థమవుతాయి. ఏమర్థం కావట్లేదు? ఈరోజు మీరు చెప్పిన వాక్యం అమ్మాయి ఏం కావట్లేదంట. అన్నీ అర్థమైనప్పుడు వాక్యం ఎందుకు అర్థం కాదు? అంటే వాక్యంలో ఎదిగామా, ఇంకా అక్కడే ఉన్నామా? ఇంకా అక్కడే ఉన్నాం. మీరు ఏదో చెప్తున్నారు కానీ
ఈరోజు చెప్పిన వాక్యం అస్సలు నాకు అర్థం కాలేదంటే నాకు భలే బాధ అయిపోద్ది. చెప్పిన వాక్యం అర్థం నేను తెలుగే కదా మాట్లాడుతున్నాను, మీ దగ్గర ఉన్న బైబిల్ ఉండే కదా మాట్లాడుతున్నాను. అవి అర్థమవుతాయి ఏమో బాగానే. ఆ మాటలు లోక సంబంధమైన మాటలు చెవులు ఏమైపోతాయంట. ఆ గోడ అవతల ఎక్కడో మాట్లాడుకున్నా కానీ ఆడుకున్నా కానీ అటువైపు ఏం చేస్తాం, ఆ గోడలో దింపేస్తాం చెవులు. ఎందుకంటే బాగా ఏకాగ్రతలోకి జ్ఞానంలోకి వెళ్ళిపోతావు కాబట్టి అన్నీ ఏమవుతాయమ్మా, గోడ అవతల ఉన్నా కానీ అర్థమైపోతాయి. ఇంత మైక్ శబ్దం పెట్టి, ఎన్ని బాక్సులు పెట్టి, ఇంత లైటింగ్ పెట్టి, ఇన్ని ఫ్యాన్లు వేసి, ఇంత అలా చేసినా కానీ ఏం అర్థమైతే లేదంట. అంటే మీరు ఎలాగున్నారు, శరీర సంబంధమైన వ్యక్తులుగానే ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా లేరు. ఇంకా మీలో ఏమున్నాయి, మూడవ వచనంలో ఇంకా మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషు రీతిగానే నడుచుకున్న వారు కారా. మీలో ఏముంది, అసూయ. ఏముందంట, దేవుని బిడ్డలకు అసూయ ఉండొచ్చా? మాట్లాడండి. ఉండకూడదు. అసూయ ఏంటంటే చెప్పండి. అసూయ చెప్పండి. 2 మాటలు చెప్పాము. ఆవిడ మంచి చీర కట్టుకుంటే నీకు స్వప్నాథ బుద్ధి. ఇంకా మనకంటే ఇతరులు ఏమైనా మంచిది కొనుక్కుంటే మనకు అసూయ. మంచి పొజిషన్లో మా ఉద్యోగం మన చూస్తుండగా ఉద్యోగం వచ్చేసింది వాళ్ళకి. అమ్మ బాబాయ్ ఏమొచ్చేసింది, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడమే కాదు, పర్మనెంట్ అయిపోయింది. అది పర్మనెంట్ అయిపోవడం కాదు, జీతం మీద జీతం పెరిగిపోతూ ఉంది. ఎంత ఇంకా ఆకుపుగలుగా పోతున్నాం. కొంతమందికి ఎదుగుతూ ఉంటుంటే కొంతమందికి ఎంత అసూయో. నీకంటే అంత అందంగా ఉందనుకోండి, ఏం చేయాలి, ప్రభు నీకు ఎంత అందం ఇచ్చాడమని మహిమపరచాలి, ప్రభుని స్తుతించాలి. ముట్టు అలా తిప్పుకొని ఇలా తిప్పుకుంటే మాత్రం సుఖం ఏముంది. దేవుడు ఎవరికెట్టిది, నిన్ను ఆ స్థితిలో అంత అందంగా చేశాడు కాబట్టి. అలాగని మనం ఏ స్థాయిని పొందుకోకూడదు. దేవుడిచ్చి యెహోవా ఇచ్చాను, ఆయనకే మహిమ కలుగును గాక అనాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మీలో ఏముంది, అసూయ. అసూయ తర్వాత కలహం. ఎప్పుడు చూసినా కలహాలే, ఎప్పుడు చూసినా కొట్లాటలే, ఎప్పుడు చూసినా అసూయే, ఏక మనసు లేదు, భిన్న అభిప్రాయాలు, ప్రకృతి సంబంధమైన మనస్తత్వాలు. ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? ఇవన్నీ కొరింథీ సంఘములో కనపడుతున్నాయి. ఈ విధమైన భావాలతో ఉన్నారు వీళ్ళు. ఏ ఒక్కరిలో కూడా మంచి మనస్తత్వాలు కనపడని తత్వం మనకు కనపడుతూ ఉంది. ఇన్ని పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు ఉంటే ఈ యొక్క స్తెఫను కుటుంబం ఏం చేస్తున్నారో తెలుసా? దేవునిలో భక్తిగా ఎదుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. ఏ డిస్టర్బెన్స్కి మీరు లొంగిపోకూడదు. దేవుని స్తోత్రం చెబుదాం. మన జీవితం దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ఎదగాలి, మనం బలపడాలి, మన విశ్వాసాన్ని అనేకులు ఫాలో అవ్వాలి, మన ప్రార్థనకు వచ్చే తీరు బాగోవాలి, మన ప్రార్థన చేసే విధానం బాగోవాలి, మన ఆత్మీయ జీవితం సమాజానికి కనపడాలి. మన మట్టుకు మనం చేసేసుకుంటాం కాదు. మన ఆత్మీయ జీవితం ఇతరులకి దైవికమైన బ్లెస్సింగ్స్ ఇచ్చే రీతిలో, ఆ విధమైన రీతిలో మన ఆత్మీయతలో ఎదుగుదుముగాక. ఇంతమంది ఇన్ని గలిబిలి జీవితాలు ఉన్నాయి. ఇంకా ఎంత భయంకరమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారంటే అసలు ఈ మాటలు కొరింథీ యొక్క సంఘములో ఎంత దారుణమైన రీతిలో ఉన్నారో చూడండి. ఏమండి, 5వ వచనంలో చూస్తే మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకునుట అట్టి జారత్వం అన్యుల్లో కూడా ఇలాంటివి జరగవు. ఎంత భయంకరమైన రీతిలో ఉన్నారో చూడండి వీళ్ళు. 5వ అధ్యాయంలో 1వ వచనంలో భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు.
ఎంత నీచాతి నీచ కార్యాలు చేసేవారు ఈ కొరింథీ పట్టణంలో మనకు కనబడుతున్నారు. ఇలాంటి పట్టణంలో దైవికంగా ఈ కుటుంబం ఎదిగారండి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ స్తెఫను కుటుంబం ఎలాగ ఎదిగారు? దైవికంగా ఎదిగారు, ఆత్మీయంగా ఎదిగారు. ఇప్పుడు వీళ్ళు ఎంత ఆత్మీయులో, ఎంత పరిచయం చేస్తున్నారో, ఎంత దైవికమైన బిడ్డలో. ఓ సహోదరులారా, వాళ్ళ గురించి మీకే తెలుసు. 16వ అధ్యాయం 15వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం స్తెఫను ఇంటి వారు గురించి చెబుతున్నాడు. 16వ అధ్యాయం 15వ వచనం, స్తెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తామే అప్పగించుకొని ఉన్నారని మీకే తెలియను. ఎవరికి తెలుసు? స్తోత్రం కలుగుగాక. మీకు తెలుసు వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నారో. అంటే సంఘంలో వారికి ఏమన్నా మంచి పేరు ఉందంటారా, లేదంటారా? నేను ఎంత మంచిదాన్ని తెలుసా అని అన్నామనుకోండి, అప్పుడు నేను అంటాను, ఏమ్మా ఏ మంచి పని చేసావు అని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మీరు ఏ మంచి పని చేసావో చెప్పాలి. ఏ మంచి పైన ఆగండి, జ్ఞాపకం వస్తలేదు అని ఎదుర్కొంటే అసలు ఎవరు చేసిన జ్ఞాపకాలు ఏమన్నాయా? నేను ఎంత మంచిదానో తెలుసా, నా మనసు ఎంత మంచి మనసో. మంచి మనసే. ఏం చేసావు? ఆ మంచి మనసు నుండి ఏమన్నా వచ్చినాయి బయటికి? నీకు నువ్వు చెప్పించుకుంటున్నావా? ఆమేన్. నేను ఎంత మంచిదాన్ని అనుకుంటే ఏం చేయాలి? ఆ మంచిదాన్ని బయటికి కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బయట ఊర్లోకి వెళ్ళి చెప్పామనుకో నమ్ముతారు. మంచిదే కావచ్చమ్మా, చాలా బాగున్నాయి మాటలు. మరి ఇక్కడికి వచ్చి చెప్తే ఆ సహోదరి చాలా మంచిదంట కాదండి అని అడిగారు అనుకో నిన్ను, ఆవిడే మంచిది, ఇది అంత దరిద్రమైన జీవితం అంటే మంచిది ఎలాగ అవుద్ది అనుకుని మనం వెంటనే చెప్పేస్తాం. అవునా కదా? మాట్లాడేటి ఎవరు ఎలాంటి వాళ్ళు మనకి ఇక్కడ వాళ్ళకి తెలిసిపోద్దమ్మా. ఎవరి భావాలు ఏంటో, ఎవరి జీవితం ఏంటో, ఎవరి క్యారెక్టర్ ఏంటో, ఎవరి లైఫ్ ఏంటో ఇట్టే తెలిసిపోద్ది. కనుక ఎంత మంచి వాళ్ళు ఎవరు చెప్తున్నారు ఈ స్తెఫను కుటుంబం గురించి? ఈ బోధ మనకు అవసరమై ఉంటుందా? మనకు అవసరం లేదంటది ఈ బోధ మనకు చాలా అవసరం. ఎంత మంచివారో, వాళ్ళు ఎంత మంచి పరిచర్య చేస్తారో, వారు ఎంత ఆత్మీయమైన బిడ్డలో. స్తెఫనే కాదు, స్తెఫను కుటుంబం అంతా ఎవరికి అప్పగించేశారు తెలుసా? పరిచర్యకి అప్పగించి వేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిచర్య చేయడానికి అంతటి త్యాగపూరితంగా వారు నిలబడ్డారు. ఈ రోజున స్తెఫను కుటుంబము మనకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలి. ఈ కొరింథీ పట్టణం అంతా గలిబిలి 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 గలిబిలి. మీకు గతంలో చెప్పాను, ఎవడైనా ఒక దుర్మార్గమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అన్ని అలవాట్లు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? వీడు కొరింథీ పట్టణస్తులాగా ఇన్ని విపరీతమైన బుద్ధులు ఉన్నాయంటాడు. అంత భయంకరమైన కొరింథీ పట్టణంలో ఈ స్తెఫను కుటుంబం ఏం చేస్తారో తెలుసా? ఆధ్యాత్మికమైన ఆత్మీయతలో అగ్రస్థానంలో నిలబడ్డారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము అనండి. నేను ప్రియాంక మరొకసారి, నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదను. నీ కను పాపవలె నన్ను కాచి నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావ స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. నేను నా ఇల్లు అంటే మన ఇంటి వారందరూ ఎవరిని మానక యెహోవాను నిత్యము క్రీస్తుని గురించిన సునాదము మన గృహాల్లో వినిపించబడాలి.
దేవుని గురించిన సాక్షిగా మనం వాడబడాలి. దేవుని చిత్తానుసారమైన బిడ్డలుగా మనం దైవికమైన రీతిలో దినదినము ఎదగాలి. ప్రతి దినము ఆధ్యాత్మికమైన గూడు మనం కట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన దేవాలయముగా మనము మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నాలుగో విషయం ఈరోజు మనం ధ్యానించేది నాలుగో విషయం. ఐదో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు గారికే సుఖము కలుగజేసిన స్తెఫను కుటుంబం. పౌలు గారికే సుఖము కలుగజేసిన స్తెఫను కుటుంబం, లేక స్తెఫను అని పెట్టుకోవాలి. పౌలు గారికి ఏం కలుగజేశాడంటే, ఈయన సుఖము కలుగజేశాడు. ఆమెను చెప్పండి. పౌలు గారికి నెమ్మది కలుగజేశాడు. పౌలు గారి యొక్క ప్రాణాన్ని తెప్పరల చేశాడు. పౌలు గారి యొక్క అవసరతను తీర్చినవాడు ఈ స్తెఫను. పౌలు గారు ఎప్పుడైతే స్తెఫను చూస్తాడో, స్తెఫను చూడగానే పౌలు గారికి ఏం కలిగిందో తెలుసా? గొప్ప నెమ్మది దొరుకుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసేది కనుక అట్టి వారిని సన్మానించుడు. దేవునికి మహిమ కలుగునగాక. హాలి లాస్ట్ ముగింపు వందన సమర్పణలో చెబుతూ స్తెఫను ఏం చేశారు వీళ్ళు? స్తెఫను ఏం చేశాడంట? వీళ్ళు పౌలు గారికి చాలా అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలన్నీ స్తెఫను తీర్చి, స్తెఫను పౌలు గారి యొక్క ఆత్మకు, అలాగే ఇక్కడ సంఘములో ఉన్న వారికి ఏం కలుగజేశాడంటే సుఖము కలుగజేశాడు. ఆమేన్. ఏమైనా అర్థమైంది ఈ మాట? చదివిన వాక్యం అర్థమైందా? మీరు లేని కొరతను నాకు వీళ్ళు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును ఏం కలుగజేశాడు తెలిసి స్తెఫను? సుఖము కలుగజేశాడు అన్నాడు. ఆమేన్. అంటే పౌలు గారి యొక్క ఆత్మ స్తెఫను జీవితం ద్వారా, స్తెఫను రాక ద్వారా, స్తెఫను యొక్క ఆదరణ ద్వారా, స్తెఫను పరిచర్య ద్వారా పౌలు గారు ఆత్మకి ఏం దొరికింది? ఇప్పుడు సుఖము దొరికింది. ఒకవేళ స్తెఫను లేకపోతే ఆ సుఖము, ఆ నెమ్మది పౌలు గారికి అంత దొరకకపోనేమో. ఇప్పుడు నేనున్నాను. ఏమన్నాను? నేను విన్నాను. అది కాదు, నేను ఉన్నాను. ఇప్పుడు రేపు పొద్దున్న ఒక భారీ ఎత్తున పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం. నేను అక్కడికి వెళ్ళకుండానే అక్కడ అరేంజ్మెంట్లు అన్నీ చూసుకుని అవన్నీ సమకూర్చేసి నేను వెళ్ళే సమయానికి అన్నీ అక్కడ రెడీ అయిపోయి అనుకోండి, నా ప్రాణానికి ఏం దొరికింది? అక్కడ చాలా సుఖము, చాలా నెమ్మది దొరికింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. లేదు ఇంక అన్నీ నేనే అరిగిపోయి, అన్నీ నేనే చేసుకుని, అన్నీ నేనే చచ్చి, అన్నీ నేనే చేసుకున్నాను అనుకోండి, అది ఎంత యాతన, ఎంత భారం అది. పౌలు గారికి అలాంటి ఆదరణ ఏం చేశాడంటే ఈ స్తెఫను గారు కలిగించాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ ద్వారా సేవకునికి ఏం కలగాలి తెలుసా? నెమ్మది కలగాలి. ఆమేన్. సుఖము కలగాలి. సంఘానికి ఏం కలగాలి తెలుసా? నెమ్మది కలగాలి, సుఖము కలగాలి. స్తోత్రం కలిగాక. ఏ పరిచర్య చేయడానికైనా మొదట పరుగులెత్తాలి దేవుని పరిచర్య కొరకు. ఆమేన్. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనం ఒక భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నీట్గా మొత్తం అయ్యి ఒక మంచిగా అలంకరించబడి నీట్గా మొత్తం వచ్చి అక్కడ కూర్చుని మొదటే వచ్చాం కూర్చుని మీటింగ్ అయిపోయేదాకా ఉండి, మీటింగ్ అయిపోయిన తర్వాత కొద్ది గొప్ప ఉంటే అక్కడ చక్కబడేసి అంటే భోజన కార్యక్రమాలు అయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా ఇంటికి వచ్చేసాం. ఏం ఉపయోగం అక్కడ మీటింగ్కి మన ద్వారా? మాట్లాడండి. ఉపయోగం ఏమన్నా? దేవుని స్తోత్రం కలిగాక. మనము పరిచర్య చేటిలో అంతటి త్యాగశీలుగా మనం నిలబడదాం గాక. ఏమంటే పౌలు గారి యొక్క ఆత్మకు ఈ స్తెఫను ఏం చేశాడు తెలుసా? సుఖము కలగజేశాడట, నెమ్మది కలగజేశాడు.
అంతటి ఆదరణ ఇచ్చాడు, అంతటి భరోసా ఇచ్చాడు, అంత బ్యాక్ బోన్గా నిలబడ్డాడు. అంతటి సంఘములో స్తంభాలుగా నిలబడాలి. మనము సంఘ పరిచర్యలో మన జీవితము ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి, కానీ ఏ రోజున కూడా ఇతరులకు భారంగా మనం మారకూడదు. ఇతరులకి కొంతమంది చూడండి, ఒక్కొక్కరికి హలో సోదరి కూర్చోలా, దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరి స్తోత్రం చెప్పండి. కొంతమంది చూడండి, ఒక్కొక్కరికి సుఖం లేకుండా చేసేస్తారు. ఒకటి ద్వారా ఇంకొకరికి ఏముండదు, సుఖం ఉండదు. ఒకరి ద్వారా ఒక్కొక్కరికి నెమ్మది ఉండదు. ఒకరు మరొకరికి ఏమవుతారు, భారం అవుతారు. ఎవరికి భారం అవ్వకూడదు. కొంతమంది ఇంట్లో ఉంటారండి, వాళ్ళ పని వాళ్ళే చేసుకోరు. ఎవరో ఒకరి మీద ఏం చేస్తారు. ఒక విషయం చెప్పనా వద్దా, చచ్చేదాకా ఎవరి మీద ఆధారపడకూడదు మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నన్ను బాగానే చూసుకుంటారు, కానీ ఆస్తులు పాస్తులు అన్నీ ఇచ్చేసి వీళ్ళు రిటైర్మెంట్ తీసేసుకుంటారు. అప్పుడే వస్తుంది ముప్పు. ఎప్పుడైతే వాళ్ళ పేరుని ట్రాన్స్ఫర్ అయిపోయాయో ఇక ఎప్పుడు చేస్తారో అని చూస్తారు ఇంక వాళ్ళు. అర్థమైందా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. మనం అందరూ స్తోత్రం చెప్పండి. మనం ఎవరికి భారంగా ఉండొద్దు, మన భారాలు ఎవరి మీద పెట్టొద్దు. మనమే మరొకరికి నెమ్మది కలిగించే స్థాయిలోనికి మనం మార్చబడుదుము గాక. మనమే అనేకులకు సుఖాన్ని ఇవ్వాలి. మనం చూస్తే చాలు అనేకులు ప్రశాంతతలోకి వెళ్ళిపోవాలి. మనం చూస్తే అనేకులకు నెమ్మదినివ్వాలి. మన మాట ఆ స్థాయిలో ఉండాలి, మన సహవాసం ఆ స్థాయిలో ఉండాలి, మన ప్రార్థన ఆ స్థాయిలో ఉండాలి, మన విశ్వాసము ఆ విధమైన భక్తిలో ఎదగాలి. మనము దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఎలాంటి వాడు? ప్రపంచ సువార్థికుడు. ఆయన 3 ఖండాల్లో క్రీస్తు గురించిన సువార్తను నింపినవాడు, అనేక సంఘాలు స్థాపించినవాడు, కొత్త నిబంధన కథానాయకుడు, అందరి యొక్క హృదయాలు ఎరిగినవాడు. మనిషిని చూస్తే చాలు ఆ మనిషి యొక్క భావజాలాలు ఏంటో ఎరిగినట్టు. ఆయన అంతటి తత్వజ్ఞానము, లోకజ్ఞానం, ఇటు దైవికమైన జ్ఞానము తెలిసినవాడు, అతి విద్యని అభ్యసించినవాడు. ఇంతటి వ్యక్తి, అలాంటి గొప్పవాడికి ఈ స్టెఫను ఏం చేస్తున్నాడు తెలుసా? సుఖము కలిగజేస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కోపం రేపెత్తారు, కొంతమంది ఆరాటం రేపెత్తారు, కొంతమంది నలిగిపోతారు, కొంతమంది భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. మనం ప్రశాంతంగా ఉండాలి. ఇతరులను ఏం చేయాలి తెలుసా? ప్రశాంతంగా ఉండేవారు. ఒకరి ఇంట్లో వారికి ప్రశాంతత కొదువైందంటే ఇంక ఇల్లంతా గలిబిలే. చిన్నది ఒక సహోదరికి అట్టుమా ఆడిపోయిందంట. ఏం ఆడిపోయింది? ఇంకోటి వేసుకోవచ్చు, పోనీ అమ్మ ఆడింది కాబట్టి పర్లేదు, రేపు లైన్ చేసేసుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా. ఒక ఇల్లంతా ఏమైపోయింది తెలుసా? రోజు ఎత్తి మాడిపోవాలి అది. బాబు ఎత్తికిలాగయింది, అంతకిలాగైంది, అంతేం లేదు. ప్రతిదానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో మనం ఏం చేయాలి తెలుసా? వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతి చెబుదాం. అందరూ మరొకసారి దేవుని స్తుతి చెబుదాం. మన ఆత్మకు ఏం చేశాడు స్టెఫను? పౌలు యొక్క ఆత్మకు సుఖం కలుగజేశాడు. ఇప్పుడు ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. 1వ అధ్యాయం 11వ వచనం చదవండి త్వరగా. ఉందా ఫిలోమోను పత్రిక? ఉందా మీ దాంట్లో? తీరే. అతడు మునుపు ఎలాంటి వాడు? నీకు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. నా ప్రాణం వంటి వాడు అతనికి నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మునుపు ప్రయోజకుడి కాదు, మునుపు ఎలాంటి వాడు? నిష్ప్రయోజనమైన వాడు. ఇప్పుడు ఎలాగయ్యాడు?
ప్రయోజకుడయ్యాడు, నా ప్రాణం వంటి వాడు, నా ప్రాణానికి సుఖం కలుగజేసిన వాడు, నీ బదులు అతడు నాకు పరిచయం చేసిన వాడని ఒనేసిము గురించి అతడు రాస్తూ ఉన్నాడు. ఒనేసిము గురించి వ్రాస్తూ ఉన్నాడు. నా ప్రాణానికి ఏం కలుగజేసిన వాడు ఇతను? సుఖము, నెమ్మది. నీకు బదులు ఇతను నాకు పరిచయం చేశాడు, నా ప్రాణాన్ని ఎంతగానో ఆదరించిన వాడని ఒనేసిము గురించి కూడా ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతూ ఉంది. కనుక మనము ఇతరులకు ఏం కలుగజేయాలి తెలుసా? ఒకరికి ధైర్యాన్ని ఇవ్వాలి, ఒకరికి భరోసానివ్వాలి, ఒకరికి భారంగా ఉండొద్దు, ఒకరికి బరువుగా మారొద్దు, ఒకరి హృదయాన్ని కలవరపెట్టేవారిగా ఉండొద్దు. కానీ అనేకుల హృదయాలకి శాంతిని, సమాధానం ఇచ్చేవారిగా మనం మార్చబడుదుముగాక. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దైవజనుడికి ఏం చేయాలి? గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలి. ఆమేన్. కొంతమంది ధైర్యపరిచే మాట చెప్తే చాలు ఎంత నెమ్మది వచ్చేస్తుందండి. అవునా కదా? ఆ ధైర్యంలోనే ఒకవేళ మనకేం కలగపోయినా ఆ ధైర్యమే కొండంత అండగా ఉంటుంది. కొంతమంది ధైర్యపరచవలసింది పోయి ఇంకా పిరికితనం రప్పించేస్తారు. జ్వరం వచ్చిందని మూలిగితో ఒక సహోదరి ఉందనుకోండి, వీళ్ళు ఏం చెప్పాలి? మనము ఏం పర్లేదమ్మా, పెద్దగా మొన్నమ్మ ఇలాగ జ్వరం అని వచ్చిందమ్మా, ఆ జ్వరం కాస్త 2 రోజులు 3 రోజులు వారంలో టైఫాయిడ్ అన్నట్టు ఇంకో దాంట్లో మొత్తానికి చచ్చిపోయింది మా సహోదరు కావడన్నది అనుకోండి, ఏమో దేవుడే ఆ మాట అనగానే మనసు దగ్గర ఇంకో 2-3 పరిస్థితులకి ఏమవుద్దంటే ధైర్యం చెడిపోయి చచ్చినంత పని అవుద్ది. ఏం పరచాలి? మనం ఇతరుల్ని ధైర్యపరిచే స్థాయిలో మనం నిలబడదుము గాక. ఆమేన్. మనమే ఒక ధైర్యం, దేవుని స్తోత్రం కలనే గాక. మనమే ఒక భరోసా. ఇప్పుడు స్టెఫను చూడగానే పౌలు గారికి సుఖం, పౌలు గారికి ధైర్యం, పౌలు గారికి నెమ్మది. అలాంటి నెమ్మదినిచ్చే స్థాయిలో మనము మార్చబడాలి. మరొక మాట చదువుకుని ఇక మనం ప్రార్థన చేసుకుందాం. మరొక మాట మరలా మనము కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలోకి వెళ్దాం. చదవండి. అకయాకు అనేవారు వచ్చినందున మీరు లేని కొరత నాకు వీళ్ళు తీర్చి నా ఆత్మకు మీ ఆత్మకును సుఖము కలగజేసేది కనుక అట్టి వారిని మీరు సన్మానించాలి. స్తోత్రం కలిని గాక. మనకు కావాల్సిన మాట ఏంటంటే అట్టి వారిని మీరు సన్మానించాలి. ఎట్టి వారిని? ఇలా సంఘానికి ఉపయోగపడిన వారిని, సేవకుడిని ఆదరించిన వారిని, సంఘానికి పరిచయం చేసిన ఈ స్టెఫను కుటుంబం లాంటి వారిని, ఇలాంటి వారిని సంఘంలో ఏం చేయాలి తెలుసా? సన్మానం చేయాలి. వీళ్ళు సన్మానానికి పాత్రుడు, ఘనతకు అర్హుడు. అలాంటి వారి గురించి పౌలు గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ స్టెఫను గురించి సిఫారసు చేస్తూ ఉన్నాడు, స్టెఫను గురించి రికమెండ్ చేస్తూ ఉన్నాడు. స్టెఫను మీకు కనపడితే, స్టెఫను మీ దగ్గరికి వస్తే అతనికి ఏం చేయాలి తెలుసా? మీరు సన్మానం చేయాలి. ఎందుకంటే అతని సన్మానానికి పాత్రుడు, అర్హుడు. అలాంటి ఘనమైన వ్యక్తిని, సంఘం గురించి తన కుటుంబాన్ని తనకు త్యాగం చేసిన వాడిని మీరు ఏ రోజున కూడా వెనకాడొద్దు. ఇంత గలిబిలి పరిస్థితుల్లో అంత ఆత్మీయంగా ఎదిగిన స్టెఫను కుటుంబం లాంటి కుటుంబాలు సంఘంలో ఉండడము గొప్ప ఆశీర్వాదం. అది అలాంటి వారిని సంఘంలో ఏం చేయాలి తెలుసా? సన్మానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారి గురించి చెప్పాను. ప్రపంచ సువార్థికుడు. ఎవరు? మహాతత్వవేత్త, మహాజ్ఞాని పౌలు గారు. విశ్వవిద్యాలయం చదివినవాడు, ధర్మశాస్త్ర పండితుడు. రోమా ప్రభుత్వంలో అతడు రోమా గవర్నమెంట్లో అతడు అధికారి పౌరత్వం కలిగిన వాడు. గమానయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. 14 పత్రికలు రాసినవాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. 3 ఖండాల్లో అద్భుతమైన పరిచయం చేసిన వాడు. స్తోత్రం కలుగును గాక. ఇంత అద్భుతమైన సేవకుడు, ప్రపంచ స్థాయిలో సువార్థికుడు, గొప్ప స్థాయిలో ఉన్నవాడు ఒక స్టెఫను గురించి ఏం చేస్తున్నాడు తెలుసా? సిఫారసు చేసి, రికమెండ్ చేసి అలాంటి వారిని సన్మానించిందని ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు.
ఇప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ సాక్ష్యాన్ని పొందుకున్నాడు? అంత అద్భుతమైన సేవకుడి దగ్గర స్తెఫనుని ఏం చేయాలి? మీరు సన్మానించాలి. ఎంత మంచి సాక్ష్యం అండి! ఎలా వచ్చింది ఆ సాక్ష్యం? అతడు చేసిన పరిచర్య, అతని కుటుంబాన్ని దేవుని సేవకు. ఇందాక వచ్చే వారం పరిచర్య ఎవరు చేస్తారంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు చూడండి మన ప్రియమైన సహోదరులు. ఎంత త్యాగం! మరి నీకు సాక్ష్యం ఎలాగ వస్తుంది? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఏం చేయాలి? మొన్న ఎవరు చేస్తానంటే సహోదరు చేస్తానన్నారు, వచ్చేవారు ఎవరు చేస్తారంటే మీరు చేస్తానన్నారు, మరలా వచ్చేవారు ఎవరు చేస్తానంటే మరి సాక్ష్యం ఎలాగ వస్తుంది? సంఘంలో ఏముండాలి? పరిచర్య చెయ్యాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎప్పుడు మా పాస్టర్ గారు నా గురించి చెప్పరండి. నీ గురించి ఎందుకు చెప్తారు? మా పాస్టర్ గారు ఎప్పుడు మా గురించి చెప్పలేదండి. ఇప్పుడు చేయింది మరి ఏం చెప్పను? మా పాస్టర్ గారు ఎప్పుడు మా గురించి మంచి మాట చెప్పలేదంటే చెయ్యాలి. చేస్తే ఏం చేస్తారు? పాస్టర్ గారు కాదు, దేవుడే చెప్తాడు. ఆమెన్, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మరలా మన సంఘంలో మన పరిచర్య అలా నిలిచిపోవాలి. ఆమెన్. ఎలాంటి భక్తిని మనం చేస్తున్నామో అందరికీ కనిపించే స్థాయిలో మనం భక్తి చేస్తూ ముందుకు నడిపించకూడదా? ఈ స్తెఫను ఏం చేస్తుండో తెలుసా? పౌలు గారి చేత మంచి సాక్ష్యం పొందుకొని ఇప్పుడు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సంఘానికి స్తెఫను వెళ్ళనివ్వండి, ఆధిక్యత స్తెఫనుకు దక్కుద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్క కొరింథీ సంఘంలో కాదు, అకయ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి, ఏ సంఘానికి స్తెఫను వెళ్ళినా, లేక ఆ చుట్టూ ఆ పక్కనే ఉన్న మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సంఘానికి వెళ్ళినా, ఈ పక్కన ఉన్న గలతీలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న సంఘానికి వెళ్ళినా, ఆ కప్పదొకియ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు వెళ్ళినా, ఈ ఆసియా ప్రాంతంలో ఉన్న సంఘాలకు, ఏ సంఘాలకు వెళ్ళినా ఆ ఘనత ఈ స్తెఫనుకు దక్కుద్ది. స్తోత్రం కలుగును గాక. పౌలు గారు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో పరిచర్య చేసినా, ఆ పరిచర్య చేసిన చోటల్లా ఈ యొక్క స్తెఫను గురించి సాక్ష్యం చెబుతూనే ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ పరిచర్య పౌలు గారు చేసినా, ఎక్కడ సంఘాలు పౌలు గారు స్థాపించినా, ఏ సంఘానికి ఈ యొక్క స్తెఫను గారు వెళ్ళినా ఆ ఘనత, ఆ ఆధిక్యత, ఆ గౌరవం, ఆ మర్యాద స్తెఫనుకి దక్కుద్ది. ఇంకొకడున్నాడు, దేమ అనేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు చెప్పండి ఎవరైనా? దేమ. యెహలోకాన్ని స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన దేమ వంటి వారు మీలో ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి దేమాకి ఎందుకు వస్తుంది సాక్ష్యం? మంచిది. వాడు పరిచర్య చేయలేదు, వాడి కుటుంబాన్ని నడిపించుకోలేకపోయాడు, సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాడు, దేవుళ్ళో ఎదగలేకపోయాడు. సంఘంలో ఈ రోజున అతని సాక్ష్యము ఒక సామెతగా మిగిలిపోయింది. ఈ స్తెఫను కుటుంబాన్ని చూస్తే స్తెఫను ఎదిగాడు, తన రక్షించబడ్డాడు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. స్తెఫను తర్వాత తన పరిచర్యకు తన కుటుంబాన్ని అప్పగించి వేశాడు. ఇంతగా పరిచర్య చేస్తున్నారు, ఆ పరిచర్య చేసిన విధానం మీకే తెలుసు అని సాక్ష్యం చెప్పాడు. అలాంటి స్తెఫను మీకు కనపడితే, మీ దగ్గరికి వస్తే ఆ స్తెఫన్ని మీరు సన్మానించాలి. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. స్తెఫను లాంటి కుటుంబం, లాంటి కుటుంబము, అలాంటి వారు ఈనాటి సంఘాలకి కావాలి, సంఘాలకి కావాలి. మనమందరం స్తెఫను లాంటి జీవితం కలిగి ఉందాం, సాక్ష్య జీవితం కలిగి ఉందాం, సంఘానికి ఉపయోగపడదాం. వచ్చాం వెళ్ళిపోయామంటే కాదు, మన వల్ల ఉపయోగం ఉండాలా వద్దా? వాయిస్ వినబడాలి. మన వల్ల ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేని భక్తి చేసి ఒక్కరినైనా మోటివేషన్ చేయకపోతే, ఒక్కరినైనా మన భక్తి ఒక్కరినైనా ప్రభావితం చేయకపోతే ఎందుకు? అంతేనా? మన భక్తి మరొకరికైనా ప్రభావం చేయకపోతే మన భక్తి ఉపయోగం ఏంటి? మన ఇంటినే ప్రభావితం చేయకపోతే ఎందుకు? ప్రతిరోజు లేవాలి, ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి, ఉదయాన్నే బైబిల్ చదువుకోవాలి, ఉదయాన్నే ఉదయకాలపు స్తుతి కూడుకులో పాలు పొందుకోవాలి, భోజనానికి ముందు ప్రార్థన చేసుకోవాలి.
వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోవాలి, భక్తిగా ఉండాలి. ఏ విధమైన లోక సంబంధమైన ఆడంబరాలు, లోక సంబంధమైన కార్యకలాపాలు మన కుటుంబంలోకి రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబానికి ఒక సాక్షిగా నా బిడ్డ ఎంతో భక్తిపరురాలు, ప్రతిరోజు బైబిల్ చదువుద్ది. బైబిల్ చదవకుండా టిఫిన్ చేయదు. ఆమె బైబిల్ చదవకుండా టిఫిన్ చేయదు. రాత్రి కుటుంబ ఆరాధన జరగకుండా భోజనం చేయదు. ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళదు. ఈదులోకి వెళ్ళిందంటే బూతులు మాట్లాడదు. మా అమ్మకు అసూయ ఉండదు, మా అమ్మకు బూతులు రావు. నా బిడ్డ చాలా మంచిది, భక్తి అలవాట్లు అన్నీ ఉన్నాయి. ఈ సాక్ష్యం కుటుంబంలో ఉండాలి. ఆమె పాస్టర్ గారండి, మా అమ్మ ప్రార్థనకు వస్తుంది కానీ అన్ని బూతులేనండి బాబు. ఏ సాక్ష్యం అది? ఆ సాక్ష్యం ఉండాలా సాక్ష్యం. ఒక సహోదరు గురించి విన్నాను. ఆవిడ బూతులు ఎలా పోతామండి బాబు అంది ఒక ఆవిడ. నేను అనుకున్నాను, ఆవిడ బూతులు మాట్లాడుతుందా, ఎంత భక్తిగా ఉంటుంది, ఎంత ప్రార్థన చేస్తే ఆవిడ బూతులు మాట్లాడుతుందా అనుకుని ఆశ్చర్యపోయాను నేను. అప్పటి వరకు తెలియదు ఆ సహోదరి బూతులు మాట్లాడుతుందని. ఎవరని అడగండి, మీరు అడిగినా కానీ నేను చెప్పను. ఎవరు చెప్పారని కూడా అడగండి, అది కూడా చెప్పను. వాళ్ళు ఎవరో నాకు తెలుసు కాబట్టి. వాళ్ళది ఈ ఊరు కదని అడగండి. మన సంఘమేనండి మన ఇదేనండి అని అడగండి అండి. నన్ను ఏం అడగొద్దు మీరు. వాళ్ళు ఎవరో నీకు ఎందుకు, మనకు అవసరం అది మన సబ్జెక్టా? వాళ్ళు ఎవరు కాదు, మాట వరుస కన్నాను అంతే. నేను గొడవలు పొంది దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అర్థమైంది ఏమని, ఇంత ప్రార్థన చేస్తుంది, ఇంత భక్తిగా ఉంటుంది, ఈవిడికి ఈ విధమైన అలవాటు కూడా ఉందా? మరి ఏవిది మన భక్తి ఎవరికి ప్రభావం చూపుద్ది? ఈ రోజున ఒక భక్తి మార్గంలో మనం నడుస్తూ తర్వాత కుటుంబాలకి సాక్షిగా ఉంటూ అనేకులకు ఒక మాదిరికరమైన జీవితంగా మనం మార్చబడదాం. భక్తి చేస్తూ కూడా అసూయ, భక్తి చేస్తూ కూడా పాపం, భక్తి చేస్తూ కూడా లోకము, భక్తిలో ఉంటూ కూడా అనేక రకమైన లోక సంబంధమైన కార్యకలాపాల్లో ఉండిపోతూ ఇవి భక్తి పరులకు తగదు. మీలో కొందరు అట్టివారయుండి అని అంటాడండి. ఎక్కడ ఉంటుంది ఆ మాట? మీలో కొందరు అట్టివారై ఉండి అంటాడు. కొందరు ఎలాంటి వారు ఉన్నారు? అట్టివారై ఉన్నారు. అట్టివారు ఉన్న ఆ సమాజంలో స్తెఫను కుటుంబం ఏం చేశాడు? చాలా భక్తిగా ఎదిగాడు. ఎక్కడ ఉంటుంది ఆ మాట? చదవండి, చూడండి. మీలో కొందరు అట్టివారై 5వ అధ్యాయం కానీ 3వ అధ్యాయం కానీ అక్కడ కనపడుతుంది. మీలో కొందరు అట్టివారై ఉన్నారు అంటారు. 6వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. అక్కడ కానీ ఉందేమో, చదవండి. అదిగో మీలో కొందరు, చాలు. మీలో కొందరు ఎలాగున్నారు? అట్టివారై ఉన్నారు. ఎట్టివారు? ఆ లోకానుసారమైన మనుషులు వంటి వారే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారు తెలుసా? అట్టివారై ఉన్న వారిలో ఉండి రక్షించబడి బయటకు వచ్చి పరిశుద్ధ సంఘంలోకి చేర్చబడి ఎలా ఎదుగుతున్నారు? ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధంగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టివారై ఉన్న వారి నుండి మనం బయటికి రావాలి. అట్టివారై ఉన్న వారి నుండి బయటికి రావాలి. లోక సంబంధమైన అందులో నుండి ఆ కార్యకలాపాల నుండి బయటకు వచ్చి భక్తిని స్థాపించి భక్తి మార్గాలను మనం పునాది వేసి క్రీస్తు యేసు మన కొరకు ముందుగా వేసిన అపోస్తలులు వేసిన పునాది ఉంది కదా, ఈ పునాది మీద మనం చక్కగా అమర్చబడి క్రీస్తు యేసులో ఒక దైవికమైన ఆలయముగా మనం మార్చబడుదుముగాక. ఆధ్యాత్మికమైన ఆత్మీయతలో మనం స్థిరపరచబడుదుముగాక. అనేకులకు భక్తిని పంచి, విశ్వాసాన్ని పంచి, క్రీస్తు ప్రేమను పంచి ఈనాడు సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం మార్చబడదాం. అందరూ మారమనండి. అప్పుడు నేను కూడా మారతానన్నద్దు. అందరూ ఆత్మీయులు కారండి, అందుకే నాలో ఆత్మీయత లేదు అని అనొద్దు. ఎవరు ఎలా ఉన్నా మన కాన్సెప్ట్ ఒకటే, మనం ఇక్కడ ఎవరు ఉండిపోతామా? ఏమ్మా ఉండిపోతారు ఇక్కడ ఎవరైనా? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక రోజున ప్రభు రాజ్యానికి ఆడికి వెళ్ళిపోతాం. వెళ్తారా? నమ్మకం ఉందా? ఇక్కడ ఉండిపోయేలా కాపాడుతారట మీరు.
అమ్మాయి కొంటావా, ఆడికి వస్తావా, నా కొట్టు అంటావా? ఏమండి, కొంటావా, ఆడికి వస్తావా? మన ఏదో కట్టుకుందాం, ఏ కొత్త కొత్త ప్లాన్లు వేసుకుందామండి అనుకుంటావా? ఎన్ని ఉన్నా ఎన్ని ఒక రోజున మనం విడిచిపెట్టి అడిగి వెళ్ళిపోవాలి. మన గురి గమ్యం ఒకటే, మన పరలోక రాజ్యానికి ప్రయాణమే వెళ్తున్నాం. మధ్యలో ఎన్ని స్టేజీలు వచ్చినా, ఎన్ని స్టాపులు వచ్చినా ఎక్కడ ఆగిపోకూడదు. దేవుని స్తోత్రం కలిగాక. హైదరాబాద్కి టికెట్ తీసుకుని విజయవాడ స్టేషన్ బాగుందని అక్కడ దిగేస్తామా? మాట్లాడాలి. విజయవాడ స్టేషన్ చాలా బాగుంటుంది అలాగని చెప్పి అక్కడ దిగేస్తామా? ఎక్కడ తీసుకున్నాం? మనం ఎక్కడికైతే టికెట్ తీసుకున్నామో మన గమ్యస్థానం ఏంటో అక్కడికి ప్రయాణం వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళడం కొరకు మనం టికెట్ తీసుకున్నాం. అక్కడికి వెళ్ళే వరకు యాత్ర ఏం చేయాలంటే, అందుకని పందెపు రంగంలో ఓపికతో మనము పరిగెత్తు, క్రీస్తు కొరకు మనం నిలబడుతూ అనేకుల్ని ఈ రాజ్యానికి మనం ప్రోత్సాహకాలు నడిపించబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.